ఒకనో ఒక చోటనో ముఖ్యమంత్రి గారి తమ్ముడే అన్ననో వచ్చి పార్టీ మార్పిస్తారు మా వాళ్ళని. అక్కడ కూడా ఎస్టీ లంబాడ, ఇక్కడ ఎస్టీఏ. అంటే ఎస్టీల మీద మీ వ్యతిరేకత ఉందా తెలుసు. ద్రౌపది ముర్ము మీద మీరు ఏమేమి మాట్లాడుతున్నారు, కానీ ఈ రకంగా ప్రాణాలు తీసేటటువంటి ఒక వ్యతిరేకత ఎస్టీల మీద ఉందంటే ఏం చెప్పాలి? నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, వెంటనే ఎఫ్ఐఆర్ మార్చాలి. ఇది ఎన్నికల సంబంధం కాదు, ఇది ఒక మనిషి ప్రాణానికి సంబంధం, ఒక ఎస్టీ కుటుంబానికి సంబంధించింది, ఒక ఎస్టీ వర్గానికి సంబంధించింది. 45 సంవత్సరాలు మంచి భవిష్యత్తున ఓడిపోతే మళ్ళీసారి చేస్తాడు. అందుకైతే ఏముందని వయసు ఉంది కదా, ఎందుకు చేశాడు అట్లా? ఇన్ని అబద్ధాలు సృష్టించి ఈరోజు నమ్మరాని అబద్ధాలు, ఎవరు నమ్మరు. ఇది భార్య పొద్దునే చెప్పింది మాకు, ఈయన చనిపోయింది కేవలం మన బెదిరింపులకు అని చెప్పి. అంతకుముందు కూడా బెదిరించి తీసుకోపోయి కాంగ్రెస్ షాల్ కప్పాడు మీద పారిపోయి వచ్చి లేదే నేను బీజేపీ చేశాడు. కాబట్టి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, పోలీసు వారిని ఎస్పీ గారిని చెప్పేసి మీరు రావాలి, ఇక్కడ ఎఫ్ఐఆర్ మార్చాలి. అప్పుడే ఎలక్షన్ కమిషన్ గురించి మాట్లాడుతున్నాయి. ఇప్పుడే రేఖా శర్మ గారు మా ఎంపీ గారు వారు పోతున్నారు. పోస్ట్ మార్టం జరగాలి. హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇప్పుడు వస్తుంది. ఎవరైతే బాధ్యత కలిగిన ఇన్స్పెక్టర్స్ ఉన్నారో ఇక్కడ ఎస్ఐ కానీ సిఐ కానీ ఎవరైతే దీన్ని ఎఫ్ఐఆర్ మార్చారో వారిని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉంది. ఇది తప్పుడు సమాచారము, తప్పుడు ఎఫ్ఐఆర్. వాస్తవం చెప్పిన మాట ఎఫ్ఐఆర్, ఆ మొదటి మాట ఎఫ్ఐఆర్ రికార్డెడ్, అది మీడియాలో రికార్డెడ్. కావాలని అందరికి మీరు చూపెడతాను మీడియాకు. ఈ రకంగా చేస్తున్నారు. అయితే మా కార్యకర్త మా ఒక క్యాండిడేట్ వారి కుటుంబంలో పట్ల మాకు సంతాపం చెప్తున్నాను. భారతీయ జనతా పార్టీ నుంచి నేను వారి కుటుంబానికి 10 లక్షలు నేను వారికి సహకారంగా ముందు నేను అనౌన్స్ చేస్తా ఉన్నాను. అయితే సహకారాన్ని, ఎందుకంటే బీద కుటుంబము పార్టీ నుంచి ఇస్తున్న మా పార్టీ కార్యకర్త కాబట్టి పార్టీకు కార్యకర్తలకు నేతలకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. ఎవ్వరు కూడా ఆత్మవిశ్వాసం కోల్పోయేది లేదు. ఎలక్షన్స్ అనేది ప్రజల ఒక ఆశీర్వాదం మీద ఉంటుంది. కానీ ఇట్లా బెదిరించి ఎలక్షన్స్లో ఈ విధంగా బెదిరింపులు చేసి తొండి ఆటతో గెలిచే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ వీళ్ళు చేసే పనే ఇదే. కాబట్టి నేను మళ్ళొక్కసారి చెప్తున్నాను, పోస్ట్ మార్టము ఈ ఎఫ్ఐఆర్ మార్చే వరకు జరగదు. కావాలంటే మమ్మల్ని అరెస్ట్ చేసుకొని చూస్తాము, మేము ఇక్కడే ఉంటాము, ఏం చేస్తారో చేసుకోండి చెప్తున్నాను.